Hello everyone, welcome to Nandi. Let's discuss weekly current affairs. These are the topics we are going to discuss today. Sahitya Academy Awards were recently announced. So let's know certain information about Sahitya Academy Awards. వీటిని first time established చేసింది 1954లో. That is the first prelims fact to be remembered. And the name itself is indicating that it is a literary honor. ఎవరైతే సాహిత్యాలు రాస్తారో వాళ్ళకి రికగ్నిషన్ గా ఈ అవార్డ్స్ ని ఇవ్వడం జరుగుతుంది. And it will be announced annually. This is one more important prelims fact. ప్రతి ఇయర్ ఈ అవార్డ్స్ ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏ లాంగ్వేజెస్ లో ఎన్ని లాంగ్వేజెస్ లో ఇది ఇస్తారంటే 24 లాంగ్వేజెస్ లో ఈ అవార్డ్స్ ని ఇవ్వడం జరుగుతుంది. యూ కెన్ సీ హియర్ 22 languages from the constitution. So question for you friends, manaki unna 12 schedules lo one schedule deals with languages. So what is that schedule deals with the languages? Please do answer in the comment box. So our 22 recognized constitutional languages in addition with English and Rajasthani. So ఈ 24 languages లో ఈ సాహిత్య అకాడమీ అవార్డ్స్ ని ప్రతి ఇయర్ అనౌన్స్ చేస్తారు. అండ్ 24 అవార్డ్స్ ప్రతి ఒక్కొక్క లాంగ్వేజ్ లో లిటరీ వర్క్స్ ఎవరు చేస్తారో వాళ్ళకి అండ్ రిమైనింగ్ అంటే ఎక్స్ట్రా 24 అవార్డ్స్ కూడా ట్రాన్స్లేషన్స్ కి కూడా ఇస్తారు. అంటే ట్రాన్స్లేషన్స్ లైక్ ఈ 24 లాంగ్వేజెస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ లాంగ్వేజెస్ నుంచి మనం వేరే లాంగ్వేజ్ కి చేసిన వేరే లాంగ్వేజెస్ నుంచి మనం ఈ 24 లాంగ్వేజెస్ లోకి చేసినా కూడా ఆ ట్రాన్స్లేషన్స్ కి రికగ్నిషన్ గా ఈ సాహిత్య అకాడమీ అవార్డ్స్ అనేవి ఇస్తారు. సో 24 అవార్డ్స్ ఫర్ లిటరీ వర్క్స్ అండ్ 24 అవార్డ్స్ ఫర్ ట్రాన్స్లేషన్స్. అండ్ ఇండియాలో హైయెస్ట్ లిటరీ ఆనర్ ఇచ్చే అవార్డ్ ఏంటి అంటే దాట్ ఈస్ జ్ఞాన్పీఠ్ అవార్డ్. వన్ మోర్ ఇంపార్టెంట్ ఫిలిమ్స్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్. మరి సాహిత్య అకాడమీ అవార్డ్ వచ్చేసి సెకండ్ హైయెస్ట్ లిటరీ ఆనర్. దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్. యూ కెన్ సీ హియర్ దిస్ ఇస్ అ ప్లేక్ గివెన్ as an award for Sahitya Academy Award, and it also includes the cash prize of 1 lakh, and the plaque was designed by Satyajit Ray, and he was a film writer and also a literary writer. He is the Satyajit Ray garu andi. So he was a film writer and also who designed the plaque for Sahitya Academy Award. And criteria for choosing this awardee అనంటే ఎవరైతే ఆథర్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మన ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఇండియన్ నేషనాలిటీ అయిన వాళ్ళు ఉండాలి. అండ్ వాళ్ళు రాసిన బుక్ ఆర్ వర్క్ అనేది అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ చేస్తూ ఉండాలి ఫర్ బోత్ లాంగ్వేజ్ అండ్ ఆల్సో ద లిటరేచర్. అండ్ ఒకవేళ ఇద్దరికి ఆర్ ముగ్గురికి సేమ్ ఈక్వల్ మెరిట్ ఉంటే లైక్ ఇప్పటి వరకు వాళ్ళు ఎన్ని లిటరీ కాంట్రిబ్యూషన్స్ చేశారు అండ్ వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ ద ఆథర్ ని బట్టి ఎవరికి ఇవ్వాలి అని డిసైడ్ చేస్తారు. సో దీస్ ఆర్ సర్టన్ క్రైటీరియాస్ టు డిసైడ్ హూ విల్ గెట్ ద సాహిత్య అకాడమీ అవార్డ్. అండ్ తెలుగులో ఈసారి వచ్చింది గోరేటి వెంకన్న గారికి. యూ కెన్ సీ ద ఫేమస్ పర్సనాలిటీ ఆన్ అ పోయట్రీ వర్క్ వల్లంకి తాళం. సో దిస్ ఈస్ ఆల్సో లైక్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్ కి చాలా చాలా ఇంపార్టెంట్. Konark Sun Temple, you can see here how beautiful the temple is, and it is in Odisha friends. This is the first prelims fact to be remembered. And ఇప్పుడు ఇది న్యూస్ లో ఎందుకు వచ్చిందంటే somewhere around 118 years ago బ్రిటిష్ వాళ్ళు ఈ టెంపుల్ లో మొత్తం శాండ్ తో ఫిల్ చేసేసారంట. సో ఇప్పుడు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈజ్ వర్కింగ్ ఆన్ అ ప్రిలిమినరీ రోడ్ మ్యాప్, లైక్ ఒక ప్లాన్ చేసుకొని హౌ టు సేఫ్లీ రిమూవ్ ద శాండ్ విచ్ వాజ్ ఫిల్డ్ అప్ బై ద బ్రిటిష్ పీపుల్ వితౌట్ డామేజింగ్ దిస్ టెంపుల్ అనే ఒక రోడ్ మ్యాప్ ని చేస్తున్నారు అని మనకి న్యూస్ లో వచ్చింది. సో ఆల్రెడీ మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో కూడా సన్ టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. సో లెట్స్ నో సర్టన్ ఫ్యాక్ట్స్ అబౌట్ దిస్ కోనార్క్ సన్ టెంపుల్. అండ్ ఇది ఒడిషాలో ఉంది. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్. ఐ ఆల్రెడీ టోల్ యూ దట్ ఇట్ వాజ్ బిల్డ్ సమ్వేర్ ఇన్ 13th century. సో దిస్ ఇస్ ద సెకండ్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్. మనం 13th centuryలో ఢిల్లీ సల్తనేట్స్ గురించి చదువుకుంటాము, లేకపోతే ఎర్లీ మిడివల్ టైం పీరియడ్ లో గురించి చదువుకుంటూ ఉంటాం. సో during which time this temple was built ante at that time the person who was ruling was Narasingha Deva I, and he belongs to Eastern Ganga dynasty. Very important prelims fact to be remembered. And one more important thing, ఈ కోనార్క్ సన్ టెంపుల్ అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా డిక్లేర్ చేశారు 1984లో, and it is considered as a major pilgrimage site for
హిందూస్. అండ్ ఈ మంత్ ఆఫ్ ఫిబ్రవరిలో ఒక ఫేమస్ ఫెస్టివల్ జరుగుతుంది. ఈ ఫెస్టివల్ ని చూడడానికి నాట్ ఓన్లీ ఇండియన్స్ అండి, టూరిస్ట్ అవుట్ సైడ్ ఫ్రమ్ లైక్ ఫారిన్ టూరిస్ట్ వాళ్ళు కూడా చాలా మంది వస్తారంట. దాట్ ఈస్ చంద్రభాగా మేళా. సో వన్ మోర్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్. చంద్రభాగా మేళా ఏ స్టేట్ లో ఆర్ ఏ టెంపుల్ లో అవుతుంది అంటే యూ క్యాన్ రిమెంబర్ దట్ ఇట్ ఈస్ ఇన్ ఒడిషా అండ్ దాట్ టు రిలేటెడ్ టు కోనార్క్ సన్ టెంపుల్. అండ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ లో మనకి ఆర్ట్ అండ్ కల్చర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది కళింగ ఆర్కిటెక్చర్ ఆర్ ఒడిషా ఆర్కిటెక్చర్ అని అంటారు. సో జనరల్ గా మనకి టెంపుల్ ఆర్కిటెక్చర్స్ లో నగారా, ద్రవిడ అండ్ వేసరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ అని అంటాం. సో క్వశ్చన్ ఫర్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ ఆన్సర్ ఇన్ ద కామెంట్ బాక్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నగారా, ద్రవిడ అండ్ వేసరా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్? అండ్ సో ఈ కళింగ ఆర్కిటెక్చర్ ఆర్ ఒడిషా ఆర్కిటెక్చర్ అనేది నగారా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో ఒక టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అండ్ దీంట్లో శిఖర, like that is the crown అండి, you can see here the shikara, and జగ్మోహన అంటే ఇది ఆడియన్స్ హాల్ అండి, నాట్ మందిర్ అంటే డాన్స్ హాల్, అండ్ విమాన దిస్ ఇస్ అ టవర్. జనరల్ గా శిఖర అనేది మనకి నగరా స్టైల్లో అండ్ విమాన అనేది ద్రవిడ స్టైల్లో మనం చూస్తాం. కానీ హియర్ యూ కెన్ సీ దట్ both features are existing in Kalinga architecture, but even though we call this as Nagara style of architecture. Israel plans to double the settlement in Golan. So manaki world history lo certain times you also get questions regarding the places where they existing. So definitely you have to learn world history through maps. You can see here Golan Heights, West Bank, Jerusalem, Gaza all belongs to Israel. And so what is the issue between Israel and Palestine? So just know through a small or story. So there is a movement called Aliyahs. This is important prelims fact to be remembered. ఇది 1882 నుంచి 1948 మధ్యలో జరిగిన ఒక మూవ్మెంట్ ని అలియాస్ అంటారు. ఇన్ దిస్ మూవ్మెంట్ వాట్ హ్యాపెన్, వరల్డ్ లో ఎక్కడెక్కడైతే జ్యూస్ ఉన్నారో వాళ్ళందరూ కలిసి దే హ్యావ్ గ్యాదర్డ్ ఇన్ పాలెస్టైన్. పాలెస్టైన్ ఇస్ అ ప్లేస్ ఇన్ ఇజ్రాయిల్. యూ కెన్ సీ గాజా, వెస్ట్ బ్యాంక్ ఇవన్నీ కలిసి దీన్ని పాలెస్టైన్ అని అంటారు. సో ఆల్ ద జ్యూస్ అరౌండ్ ద వరల్డ్ దే కేమ్ టు Palestine as a home place. So this movement is called as Aliyahs. కాకపోతే వరల్డ్ వార్ 1 టైం పీరియడ్ లో ఏమైంది అంటే ఒట్టమన్ ఎంపైర్ వాజ్ కొలాప్స్డ్. సో అప్పుడు ఈ పాలెస్టైన్ ఇష్యూ అనేది యునైటెడ్ కింగ్డమ్ ఆర్ యూకే కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. సో అప్పుడు యూకే గవర్నమెంట్ బాల్ఫోర్ డిక్లరేషన్ అని ఒకటి అనౌన్స్ చేసింది. దిస్ ఇస్ సెకండ్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్. బాల్ఫోర్ డిక్లరేషన్ వాజ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్, బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ అని మీకు క్వశ్చన్ రావచ్చు. యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇజ్రాయెల్ అండ్ పాలెస్టైన్ ఇష్యూ. సో బాల్ఫోర్ డిక్లరేషన్ ఏం చేసింది అంటే ఓకే పాలెస్టైన్ అనేది జ్యూస్ కి హోమ్ ప్లేస్ అనేది డిక్లేర్ చేద్దాము అని చెప్పేసి యాక్సెప్ట్ చేసిన డిక్లరేషన్ ఇస్ బాల్ఫోర్ డిక్లరేషన్. బట్ ఆ పాలెస్టైన్ లో ఆల్రెడీ అరబ్స్ వర్ ఇన్ మెజారిటీ. సో డెఫినెట్లీ అరబ్స్ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ ఇష్యూ. సో దాట్ బికమ్ అ కాంట్రవర్షియల్. అండ్ అరబ్స్ కి అండ్ ఈ జ్యూస్ కి మధ్యలో కంటిన్యూస్లీ దెర్ వాజ్ ఎ కాన్ఫ్లిక్ట్ అండ్ ఇట్ లీడ్ టు హోలోకాస్ట్ అండ్ nearly like 6 million Jews lost in this Holocaust. So Jews claim this Palestine as their natural home, but Arabs are not accepting it. And 1947 లో యునైటెడ్ నేషన్స్ కూడా యాక్సెప్టెడ్ దట్ పాలెస్టైన్ అనే ప్లేస్ జ్యూస్ కి ఇచ్చేద్దాము అండ్ అరబ్ స్టేట్స్ ని అండ్ ఈ జూయిష్ స్టేట్స్ ని సెపరేట్ చేద్దాము అని ఒక ప్లాన్ కూడా చేశారు. అండ్ ఈవెన్ జెరూసలం, ద ప్లేస్ వేర్ క్రిస్టియానిటీ వాజ్ బోర్న్, సో జెరూసలం షుడ్ బికమ్ ఏ ఇంటర్నేషనల్ సిటీ అండ్ జూయిష్ వాళ్ళకి అరబ్స్ వాళ్ళకి సెపరేట్ గా స్టేట్ చేద్దాము అని 1947 అంటే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన టైం పీరియడ్ లోనే యుఎన్ హ్యావ్ డిసైడెడ్. బట్ ఇది జూయిష్ లీడర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేశారు, అరబ్ లీడర్స్ ఎవరు యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు. ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు 2022 న్యూ ఇయర్ ఒక క్యాలెండర్ ని అనౌన్స్ చేశారు. దీంట్లో విషయం ఏముంది మేడం అని అనిపించవచ్చు, బట్ దే టోల్డ్ దట్ ఆర్యన్ ఇన్వేజన్ థియరీ ఈజ్ అ మిత్. సో ఇట్ బికేమ్ మచ్ మోర్ కాంట్రవర్షియల్. అందుకే ఇది న్యూస్ లో ఉందండి. అసలు ఆర్యన్ ఇన్వేజన్ థియరీ అంటే ఏంటి? 20th సెంచరీలో ఈ ఆర్యన్ ఇన్వేజన్ థియరీని డెవలప్ చేశారండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదువుకుంటాం కదా ఫ్రెండ్స్, దాన్ని నార్త్ వెస్ట్ నుంచి సెంట్రల్ ఏషియా రీజియన్ నుంచి కొంతమంది వచ్చి ఇన్వేడ్ చేయడం జరిగింది, వాళ్ళే ఆరియన్స్.
అండ్ వాళ్ళు వచ్చి ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ని డిస్ట్రాయ్ చేశారు అని మనం అన్ని హిస్టరీ బుక్స్ లో చదువుకుంటాం. కానీ ఇప్పుడు ఈ ఐఐటి ఖరగ్పూర్ క్యాలెండర్ వాళ్ళు ఇది మిత్, దీనికంటూ ఒక ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ కానీ జెనెటిక్ బేసిస్ కానీ ఏది లేదు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇండియాని కాంక్వెస్ట్ చేశారు. సో దాన్ని జస్టిఫై చేయడానికే పాస్ట్ లో కూడా ఆరియన్స్ వచ్చి ఇండియాని ఇన్వేట్ చేసి మనకంటూ ఒక కల్చర్ ఆర్ సివిలైజేషన్ ని ఇచ్చారు. ఆరియన్స్ ఎలా వచ్చి డెవలప్ చేశారో ఈవెన్ బ్రిటిష్ వాళ్ళు కూడా వచ్చి మనల్ని అలా డెవలప్ చేశారు అని ఒక జస్టిఫికేషన్ ఇవ్వడానికి మాత్రమే ఈ ఆరియన్ ఇన్వేజన్ థియరీని ప్రపోజ్ చేశారు అన్నట్టు ఈ ఐఐటి ఖరగ్పూర్ క్యాలెండర్ లో అనౌన్స్ చేశారు ఆర్ రిలీజ్ చేశారు. సో యాక్చువల్లీ యూ కెన్ సీ హియర్ calendar title is Recovery of the Foundations of Indian Knowledge Systems, and history optional unnavallu please do refer about this theories once so that question may be asked. Then gurinchi recognition of the secret of the Vedas and reinterpretation of Indus Valley civilization, and also about this portion of Aryan invasion theory. So ee calendars lo వీటన్నిటి పైన డిస్కస్ చేయడం జరిగింది. For question for you friends, మనం వేదిక్ పీరియడ్ అండ్ లేటర్ వేదిక్ పీరియడ్ అని రెండు చదువుకుంటాము. సో మోస్ట్ ఆఫ్ అవర్ వేదిక్ పీరియడ్ ఈజ్ లెర్న్డ్ త్రూ 4 వేదాస్. ఆ 4 వేదాస్ ఏంటి అండ్ ప్రతి ఒక్క వేద దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిగ్వేదాలో అసలు మోస్ట్ ఆఫ్ ది పార్ట్ రిగ్వేదాలో ఏముంటుంది. సో అలా 4 వేదాస్ గురించి ప్లీజ్ డూ ఆన్సర్ ఇన్ ద కామెంట్ బాక్స్. GI tag sought for Apatani textile product. సో ఒక అప్లికేషన్ పెట్టారంటండి ఈ అపతాని టెక్స్టైల్ ప్రోడక్ట్ కి జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇవ్వాలి అని చెప్పేసి. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సో లెట్స్ నో సర్టన్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్ అబౌట్ దిస్ అపతాని టెక్స్టైల్. ఇది అరుణాచల్ ప్రదేశ్ కి సంబంధించిన ప్రోడక్ట్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్. అండ్ ఇది ఒక ఫ్యాబ్రిక్ అండి. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ జియోమెట్రిక్ జిగ్జాగ్ ప్యాటర్న్స్ ఇన్ యాంగులర్ డిజైన్స్. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే దీంట్లో డైయింగ్ చేస్తారు కదండి కలర్స్, అవి న్యాచురల్ ప్రొడక్ట్స్, న్యాచురల్ లీవ్స్ అండ్ ప్లాంట్ రిసోర్సెస్ లో ఆర్గానిక్ డైయింగ్ యూస్ చేస్తారంట. వన్ మోర్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే దిస్ ఫ్యాబ్రిక్ ఈస్ వోవెన్ ఓన్లీ బై ఉమెన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ అపతాని కమ్యూనిటీ ట్రైబ్ అండి వీళ్ళు, ఈ అపతాని కమ్యూనిటీ వాళ్ళే దీన్ని వేవ్ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ వై ద టెక్స్టైల్ వాజ్ నేమ్డ్ యాజ్ ద అపతాని టెక్స్టైల్ ఇట్ సెల్ఫ్. అండ్ వీళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాల్స్ ని కూడా చేస్తారు లైక్ జిగ్జీరో, జిలన్ ఆర్ జాకెట్స్, వీటిని సుపుంతారి అని కూడా అంటారంట. సో ఆల్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్ అబౌట్ అపతాని టెక్స్టైల్. సో వాట్ ఈస్ దిస్ GI ట్యాగ్ ఫ్రెండ్స్? నాంది కరెంట్ అఫైర్స్ లో మనం చాలా సార్లు డిస్కస్ చేసాము. ఏదైనా ఒక ప్రోడక్ట్ కి ఒక రికగ్నిషన్ ఇస్తుంటూ లైక్ వెదర్ ఇట్ ఇస్ లైక్ జాగ్రఫికల్ ఆరిజిన్ ఆర్ ఎవల్యూషన్ ఓవర్ సెంచరీస్ అనేది ఒక రికగ్నిషన్ ఇస్తాము. లైక్ హైదరాబాద్ బిర్యానీ. సో బిర్యానీ అనేది ఒక ప్రోడక్ట్. సో దీనికి ఒక జాగ్రఫికల్ రికగ్నిషన్ అంటూ ఇవ్వడం అనేది ఈ GI ట్యాగ్. సో ఇది ఒక యాక్ట్ ప్రకారం ఇస్తామండి. దట్ ఈస్ కాల్డ్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్. అండ్ ఎవరు ఇష్యూ చేస్తారు అంటే ఇట్ ఈస్ ఇష్యూడ్ బై జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ విచ్ వాజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ చెన్నై. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్ ఫ్రెండ్స్. అండ్ ఈ GI ట్యాగ్ అనేది ఎప్పటి నుంచి ఇస్తున్నామంటే 2003 నుంచి ఇవ్వడం జరుగుతుంది. లైక్ 1999 లో ఈ యాక్ట్ వచ్చింది, బట్ 2003 నుంచి ఇట్ కేమ్ ఇన్ టు force. And first Indian product to get this GI tag, important prelims fact and competitive exams lo chaala adugutaranడి. Darjeeling tea was the first Indian product to get GI tag. మరి GI tag recognition ఇస్తే బెనిఫిట్స్ ఏంటి అని అంటే దానికి ఆ ప్రోడక్ట్ కి అంటూ ఒక రికగ్నిషన్ అంటూ ఉంటుంది. అండ్ ఈవెన్ లైక్ ఒక లీగల్ ప్రొటెక్షన్ ఇస్తారు. లైక్ వేరే వాళ్ళు అదే ప్రోడక్ట్ ని అదే స్టైల్లో తయారు చేయకూడదు. వాళ్ళు తయారు చేస్తే లైక్ ఇట్ ఈస్ లైక్ పేటెంట్ రైట్స్, లైక్ యూ విల్ హ్యావ్ దట్ అథారిటీ. సో లీగల్ ప్రొటెక్షన్ విల్ బి గివెన్. లైక్ అన్ఆథరైజ్డ్ ఎవరైనా వాళ్ళది యూజ్ చేస్తే ఇది నకిలీ ఇది రియల్ అని చెప్పడానికి లైక్ లీగల్ ప్రొటెక్షన్ అంటూ ఉంటుంది. అండ్ ఈవెన్ ఇట్ ప్రమోట్స్ ద ఎకనామిక్ ప్రాస్పెరిటీ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ హూ ప్రొడ్యూస్ దోస్ గుడ్స్ అండ్ సర్వీసెస్. అండ్ నాట్ ఓన్లీ దిస్, మనకి ఎక్స్పోర్ట్స్ ప్రమోట్ చేసేటప్పుడు ఇట్ విల్ ప్రమోట్ లైక్ యాజ్ అ ట్యాగ్. లైక్ ఆల్రెడీ ఇండియాలో దీనికి ఈ ప్రోడక్ట్ కి ఇలా రికగ్నిషన్ ఇచ్చాము అని అంటే ఈవెన్
ఫారిన్ కంట్రీస్ కూడా వాళ్ళు ఏదైనా ప్రోడక్ట్స్ కొనేటప్పుడు లైక్ దే మే ప్రిఫర్ దీస్ ప్రోడక్ట్స్. సో అలా ఎక్స్పోర్ట్స్ బూస్ట్ అనేవి కూడా అవుతాయి. సో దీస్ ఆర్ సర్టన్ బెనిఫిట్స్ ఇఫ్ ఎ ప్రోడక్ట్ ఇస్ డిక్లేర్డ్ యాజ్ అ GI tag. Healthy States Progressive India. This is a report recently launched by Niti Aayog. This is the first prelims fact to be remembered. And ఇది 4 years నుంచి launch చేస్తున్నారు and ప్రతి 4 years లో Kerala is at the top position. So this is second prelims fact to be remembered. And Healthy States Progressive India report దేని గురించి ఇస్తుంది అనంటే ఉన్న అన్ని స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ప్రతి ఇయర్ హెల్త్ పర్స్పెక్టివ్ లో ఎంతవరకు వాళ్ళ పర్ఫార్మెన్స్ ని అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారు అనే ఓవరాల్ స్టేటస్ ని ఈ ఇండెక్స్ లో అనౌన్స్ చేస్తారు. అండ్ దిస్ రిపోర్ట్ ఈస్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ రిపోర్ట్ కమిషన్డ్ బై నీతి ఆయోగ్, వరల్డ్ బ్యాంక్ అండ్ యూనియన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ. దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్. అండ్ ఈ ఇయర్ వచ్చేసి ఉత్తర్ ప్రదేశ్ వాజ్ ఇన్ ద లీస్ట్ పొజిషన్. లైక్ హెల్త్ ఇండెక్స్ లో అసలు వర్స్ట్ పర్ఫార్మెన్స్ చేసిన స్టేట్ ఏంటి ఫ్రెండ్స్? ఉత్తర్ ప్రదేశ్. అండ్ ఆఫ్టర్ కేరళ ఇట్ వాస్ ఫాలోడ్ బై తమిళనాడు అండ్ ఆల్సో తెలంగాణ. ఈ హెల్తీ స్టేట్స్ ప్రోగ్రెసివ్ ఇండియా రిపోర్ట్ లో సర్టన్ ఇండికేటర్స్ వర్ దేర్ అండ్ దీస్ ఇండికేటర్స్ వర్ బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ 3 categories. సో వన్ మోర్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్. ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి హెల్త్ అవుట్కమ్స్, అంటే హెల్త్ లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది. లైక్ ఇందులో పారామీటర్స్ నియోనాటల్ మోర్టాలిటీ రేట్. నియోనాటల్ మోర్టాలిటీ అంటే 1 month కంటే తక్కువ ఉన్న బేబీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంతమంది చనిపోతున్నారు అని క్యాలిక్యులేట్ చేసేది నియోనాటల్ మోర్టాలిటీ రేట్. అండ్ అండర్ 5 మోర్టాలిటీ రేట్ అండ్ ఆల్సో సెక్స్ రేషియో ఎట్ బర్త్. సో ఇవన్నీ హెల్త్ అవుట్కమ్స్ లో ఉంటాయి. అండ్ సెకండ్ ఇండికేటర్ ఈస్ గవర్నెన్స్ అండ్ ఆల్సో ఇన్ఫర్మేషన్, అంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్, అంటే ఎవరైతే హాస్పిటల్స్ కి వచ్చి డెలివరీ చేసుకుంటున్నారో అనే కౌంట్. అండ్ ఆక్యుపెన్సీ ఆఫ్ సీనియర్ ఆఫీసర్స్ ఇన్ కీ పోస్ట్ earmarked for health. This comes under governance and information. And third important indicator was key inputs and processes in this shortfall in healthcare providers. Like recommend చేసిన వాళ్ళకంటే ఎంతమంది తక్కువ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఉన్నారు, అండ్ మెడికల్ ఫెసిలిటీస్ సరిగా పని చేస్తున్నాయా లేవా, అండ్ బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్ ఉందా, ట్యూబర్కులోసిస్ ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ ఎంత, ఇవన్నీ కీ ఇన్పుట్స్. సో దీస్ ఆర్ సర్టన్ ఇండికేటర్స్ విచ్ డిసైడ్స్ ద హెల్తీ ప్రోగ్రెసివ్ index of a state. SEBI tightens rules on use of IPO proceeds. సో మనం ఎకానమీలో SEBI అంటే ఏంటి అండ్ IPO అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. సో లెట్స్ నో ఫస్ట్ వాట్ ఇస్ దిస్ SEBI do's. SEBI full form Securities and Exchange Board of India. సో మనకి క్యాపిటల్ మార్కెట్ అండ్ మనీ మార్కెట్ అని 2 మార్కెట్స్ ఉంటాయి. లైక్ క్యాపిటల్ మార్కెట్ లో షేర్స్ అమ్మడము తీసుకోవడము, బాండ్ సెక్యూరిటీస్ ఇలాంటివి ఉంటాయి. అండ్ మనీ మార్కెట్ ఈజ్ లైక్ దట్ ద బ్యాంకింగ్ సిస్టమ్ విచ్ వీఆర్ డీలింగ్. సో ఈ మనీ మార్కెట్ ని చూసుకునేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ క్యాపిటల్ మార్కెట్ ని చూసుకునేది ఈ SEBI ఆర్గనైజేషన్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ SEBI. అండ్ SEBI వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1992 త్రూ అన్ యాక్ట్. ఏం చేస్తుంది ఈ SEBI? ఇట్ ప్రొటెక్ట్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఇన్వెస్టర్స్. ఎవరైతే సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేసుకుంటూ అండ్ ఆల్సో టు ప్రమోట్ అండ్ రెగ్యులేట్ ద సెక్యూరిటీస్ మార్కెట్. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ SEBI. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద SEBI ఆర్గనైజేషన్. సో మరి ఇప్పుడు IPO ఏంటి అండ్ వీటికి ఇప్పుడు రూల్స్ అనేవి టైటన్ చేసింది అని చెప్పేసి మనకి న్యూస్ వచ్చింది. IPO మీన్స్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. సో ఏవైతే సెక్యూరిటీస్ ఉంటాయో అవన్నీ మనం మార్కెట్లో సెల్ చేయాలి. సో ఫర్ ద ఫస్ట్ టైం ఏదైనా ఒక ఆర్గనైజేషన్ వాటికి సంబంధించిన సెక్యూరిటీస్ ఫస్ట్ టైం మార్కెట్లో రిలీజ్ చేస్తుంటే దాట్ ఆపర్చునిటీ ఈస్ కాల్డ్ as ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. Like you can see here, selling of securities to the public in the primary market is ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఈ ప్రైమరీ మార్కెట్ అంటే లైక్ న్యూ సెక్యూరిటీస్ ఫర్ ద ఫస్ట్ టైం వచ్చిన మార్కెట్ ని డీల్ చేసే మార్కెట్ ని ప్రైమరీ మార్కెట్ అని అంటారు. అండ్ దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ as న్యూ ఇష్యూస్ మార్కెట్. సో selling of securities to the public for the first time and that too in a primary market is called as initial public offering. మనకి ఎకానమీలో ఇవి చాలా ఇంపార్టెంట్ టర్మ్స్ అండి. Atal Innovation Ranks were recently announced, friends, and top లో ఎక్కువగా IITs and IISc
ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే ఉన్నాయి. సో అటల్ ఇన్నోవేషన్ ర్యాంక్స్ వాస్ అన్ ఇనిషియేషన్ ఆఫ్ విచ్ మినిస్ట్రీ ఫ్రెండ్స్? యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్. అండ్ ఈ అటల్ ఇన్నోవేషన్ లో ఏవి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ర్యాంక్ చేస్తారు అంటే ఇండియాలో ఉన్న ఆల్ మేజర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉన్న స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఇన్నోవేషన్, స్టార్ట్అప్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ లో ఎక్కడి వరకు ర్యాంక్ చేస్తున్నారు అన్న బేసిస్ ని బట్టి ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ని ర్యాంక్ చేస్తారు. సో దాట్ ఈస్ అ process of this Atal innovation. And ఈ higher education institutions లో certain categories గా కూడా divide చేశారు. Like centrally funded technical institutions, state universities ఏంటి, state లో standalone technical colleges, private universities and private లో standalone technical colleges, non-technical government and also private universities and institutions. ఇలా different categories of higher education institutions ని ర్యాంక్స్ ఇస్తూ ఉంటారు. సో ఈ అటల్ ఇన్నోవేషన్ ర్యాంక్స్ లో ఈసారి టాప్ చేసింది ఐఐటి మద్రాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐఐటీస్ ఇన్ బాంబే, ఢిల్లీ, కాన్పూర్ అండ్ ఆల్సో Roorkee. As I already told you that IIT's educational institutions were in top this time in Atal innovation ranks. And IISc and even IITs in Hyderabad and many other higher education institutions are also performing better. India has achieved its nationally determined contributions target, friends. It's very very important. And Nandi current affairs lo nenu chaala saalu cheppanu, even COP26 gurinchi cheppetappudu kuda. So please do answer in the comment box that what are these nationally determined contributions and what are targets enti. So manaki ila 3-4 targets ఇవ్వడం జరిగింది. సో by 2030 we'll be achieving all these things అని చెప్పేసి, కానీ we achieved it earlier, friends. So our nationally determined contributions ఏంటో please do answer. Next topic is regarding dumping and anti-dumping duties, friends. ఇది న్యూస్ లో ఎందుకు వచ్చిందంటే ఇండియా రీసెంట్ గా యాంటీ డంపింగ్ డ్యూటీని ఒక 5 చైనీస్ ప్రోడక్ట్స్ పైన ఇంపోజ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సో లెట్స్ నో వాట్ ఈస్ దిస్ డంపింగ్ అండ్ యాంటీ డంపింగ్ డ్యూటీ. డంపింగ్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక కంట్రీ కానీ ఇండస్ట్రీ ఆర్ అ ఫర్మ్ కానీ వాళ్ళ యొక్క ఐటమ్స్ ని డొమెస్టిక్ మార్కెట్ లో ఉన్న ప్రైస్ కంటే అంతకంటే తక్కువకి ఎక్స్పోర్ట్ చేస్తే దాన్ని డంపింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ అ కంట్రీ ఏ అండ్ దిస్ ఇస్ అ కంట్రీ బి. సో ఈ కంట్రీలోకి ఒక ప్రోడక్ట్ ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఆ ఎక్స్పోర్ట్ చేసే ప్రైస్ ఎంత ఉందండి? డొమెస్టిక్ మార్కెట్ లో ఏదైతే ప్రైస్ ఉంటుందో దానికంటే తక్కువ ప్రైస్ కి ఇది ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో మన చైనీస్ ప్రోడక్ట్స్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ అండి. మనకి డొమెస్టిక్ మార్కెట్ లో ఎంత ప్రైస్ ఉంటుందో దానికంటే తక్కువ చీప్ గా మనకి చైనీస్ ప్రోడక్ట్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. సో ఇప్పుడు చైనా is dumping certain products in India. కానీ దీని వల్ల ప్రాబ్లం ఏంటి అనంటే మన దగ్గర ఉన్న డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇప్పుడు మనం తయారు చేసే ప్రోడక్ట్స్ వాటికంటే ఎక్కువ కాస్ట్ ఉన్నాయని చెప్పేసి వీటి బదులు చైనీస్ ప్రోడక్ట్స్ కొంటూ ఉంటారు. సో దాని వల్ల మన డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ కి చాలా లాస్ అవుతుంది. సో ఈ లాస్ ని ఓవర్కమ్ చేయడానికి యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది ఇండియా పెడుతుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ చైనీస్ అండ్ ఇండియా అండి టు మేక్ యూ అండర్స్టాండ్, బట్ ఇట్ మే హ్యాపెన్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ. సో ఇప్పుడు ఎక్స్పోర్ట్ చైనా చేసింది. సో ఇండియా ఈ ప్రోడక్ట్ పైన యాంటీ డంపింగ్ డ్యూటీ ఇంపోజ్ చేయొచ్చు in order to protect our domestic manufacturing. So that is anti-dumping duty and this is dumping duty. So who announced this anti-dumping duty ante on the recommendation of the Commerce Ministry investigation arm and Director General of Trade Remedies. Will recommend chestaru anti-dumping duty impose cheyamani, then government will impose on certain products this anti-dumping duties. రైట్ టు బి ఫర్గటన్ అండి, ఇది ఆల్రెడీ న్యూస్ లో వస్తుంది కంటిన్యూస్ గా బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇంటర్నెట్ లో ఉంటుంది. సో ఒక పర్సన్ can delete the private information from the internet. That is called as right to be forgotten. So you have to know the definition of it also. Right to privacy అనేది మనకు ఆల్రెడీ ఇప్పుడు ప్రిలిమ్స్ క్వశ్చన్ అడిగారండి. ఆర్టికల్ 21 లో రైట్ టు ప్రైవసీ వాజ్ an intrinsic part. సో ఇప్పుడు దానికి రిలేటెడ్ ఈ రైట్ టు బి ఫర్గాటెన్ కూడా ఉంటుంది అని మనకి కోర్ట్ జడ్జ్మెంట్స్ అనౌన్స్ చేశాయి. అండ్ the first time European Union in 2019 adopted this General Data Protection Regulation through Article 17.
సో దాని బేసిస్ లోనే ఇండియా కూడా మనకంటూ ఒక డాటా ప్రొటెక్షన్ లా అనేది ఉండాలి ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ రైట్ టు ప్రైవసీ అనేసి రీసెంట్ గా బిల్ పెట్టడం కూడా జరిగిందండి పార్లమెంట్ సెషన్స్ లో. బట్ ఇప్పటికీ మనకి ఒక డాటా ప్రొటెక్షన్ లా అంటూ ఏమీ లేదు. ఈవెన్ ఈ రైట్ టు బి ఫర్గాటెన్ అని రికగ్నైజ్ చేయడానికి కూడా ఇండియాలో ఒక లా అంటూ ఏమీ లేదు. బట్ codes are telling that this is an intrinsic part of right to privacy. అంటే రైట్ టు ప్రైవసీ లోనే కూడా రైట్ టు బి ఫర్గాటెన్ కూడా వస్తుంది అని కోర్ట్స్ చెప్తున్నాయండి. కానీ మనకు అది చెప్పడానికి అంటూ ఒక లా అంటూ ఏది లేదు. ఏ జడ్జిమెంట్ లో చెప్పారండి? 2019 జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ ఆఫ్ ఢిల్లీ హైకోర్టులో దే టోల్డ్ దట్ రైట్ టు బి ఫర్గాటెన్ అండ్ రైట్ టు బి లెఫ్ట్ అలోన్ ఆర్ ఇన్హెరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రైట్ టు ప్రైవసీ అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. Good Governance Index was recently announced, friends. So it will help to assess the status of governance and also the impact of interventions which were undertaken by the governments across all states and union territories. So this is the role of this Good Governance Index. And a Good Governance Index prepare chesedi evaranti, very important prelims fact to be remembered, the Department of Administrative Reforms and Public Grievances, which under the Ministry of Personal and Public Grievances and Pensions will prepare this Good Governance Index. So this is the second prelims fact to be remembered. And దీంట్లో 10 sectors లో or 10 indicators ఉంటాయండి, like economic governance, human resource development, public infrastructure utilities, social welfare and development ఎలా ప్రొవైడ్ చేస్తున్నాము, judiciary and public safety ఎలా ఉంది, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ ఎలా ఇంప్రూవ్ అవుతున్నాయి, కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఏంటి అని అలా 10 డిఫరెంట్ ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ అందులో టాప్ చేసింది గుజరాత్ అండి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్. అండ్ ఈసారి 20 స్టేట్స్ అండ్ అవుట్ ఆఫ్ 28 స్టేట్స్ 20 స్టేట్స్ హ్యావ్ దేర్ కాంపోజిట్ సిజిఎస్ స్కోర్స్ లైక్ 2019 తో పోలిస్తే దే హ్యావ్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. యాక్చువల్లీ మనం గుడ్ గవర్నెన్స్ వీక్ కూడా సెలబ్రేట్ చేసుకుంటాం ఫ్రెండ్స్, ఫ్రమ్ డిసెంబర్ 20 to 26. ద మెయిన్ మోటో ఆఫ్ దిస్ గుడ్ గవర్నెన్స్ వీక్ 2021 ఏంటి అంటే ప్రశాసన్ గావో కి ఆర్, అంటే వాట్ ఎవర్ ద గవర్నెన్స్ ఇస్ దేర్ దట్ హ్యావ్ టు బి డెలివర్డ్ టు ద విలేజెస్. సో యూ కెన్ సీ హియర్ ద మెయిన్ మోటో ఇన్ 2021 ఈస్ to redress and dispose of public grievances and improvise service delivery down to the village level. This is a main motto in 2021, that is Prashasan Gaavo Ki Aur. ఇదెందుకు మనం సెలబ్రేట్ చేసుకుంటాము అంటే గుడ్ గవర్నెన్స్ డే, దట్ ఈస్ అటల్ బిహారీ వాజ్పేయి గారి ఒక బర్త్ యానివర్సరీని మనం గుడ్ గవర్నెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ దానికి ముందు 1 వీక్ ని గుడ్ గవర్నెన్స్ వీక్ గా సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ దెన్ ఫైనలీ విల్ అనౌన్స్ ద గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్. అండ్ రీసెంట్ గా లైక్ ఈవెన్ గుడ్ గవర్నెన్స్ ప్రాక్టీసెస్, బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎగ్జిబిషన్ చేసి ఇనాగరేట్ కూడా చేస్తారంట. సో దట్ ఆల్ అదర్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ విల్ నో అబౌట్ దట్ ప్రాక్టీస్ అండ్ దే మే ఆల్సో ఇంప్లిమెంట్ దిస్. సో వెరీ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్ అండి. గుడ్ గవర్నెన్స్ డే December 25th అటల్ బిహారీ వాజ్పేయి గారి బర్త్ యానివర్సరీని సెలబ్రేట్ చేయడానికి గుడ్ గవర్నెన్స్ డే ని అనౌన్స్ చేశారు. అండ్ దిస్ ఇయర్ వాస్ ప్రశాసన్ గావో కి ఔర్ గుడ్ గవర్నెన్స్ వీక్ మెయిన్ మోటో వచ్చేసి లైక్ వాట్ ఎవర్ ద పబ్లిక్ గ్రీవెన్సెస్ ఉన్నాయో అవిటిని ప్రాపర్ గా డెలివర్ చేయాలి, అండ్ దాట్ టు ఎట్ ద విలేజ్ లెవెల్ అనేది. సో ఆల్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. Even one more activity was done on the good governance day, friends, that is on 25th December. That is Star Rating Protocol for Garbage Free Cities Toolkit 2022 was announced. By whom, friends? Ministry of Housing and Urban Affairs. That is called as Garbage Free Cities. Actually, Garbage Free Cities ane concept ni 2021 lone Swachh Bharat Mission Urban 2.0 లో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో దిస్ ఇయర్ లైక్ ఒక టూల్ కిట్ లైక్ స్టార్ రేటింగ్ ప్రోటోకాల్ ఎలా ఉంటుంది, గార్బేజ్ ఫ్రీ సిటీస్ కి ఏమేం స్టార్ రేటింగ్ ఇస్తాము అనేది ఒక టూల్ కిట్ ని కూడా అనౌన్స్ చేశారు. సో దట్ ద ప్రాసెస్ ఆఫ్ అప్లయింగ్ ఫర్ సర్టిఫికేషన్ ఫర్ దిస్ స్టార్ ప్రోటోకాల్ ఇస్ సింప్లిఫైడ్ అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ మేడ్ డిజిటల్, దట్ ఈస్ పేపర్ లెస్. అండ్ సర్టన్ న్యూ కాంపోనెంట్స్ కూడా యాడ్ చేశారు, లైక్ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్, కెపాసిటీ బిల్డింగ్, రెవెన్యూ ఫ్రమ్ సేల్ ఆఫ్ వేస్ట్ బై ప్రోడక్ట్స్ ని ఎలా చేస్తారు అనే ఒక న్యూ కాన్సెప్ట్స్ ని కూడా ఈ గార్బేజ్ ఫ్రీ సిటీస్ కాన్సెప్ట్స్ టూల్ కిట్ లో అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆల్ దీస్ ఆర్ రన్నింగ్ అరౌండ్ గుడ్ గవర్నెన్స్ డే ఇట్ సెల్ఫ్.
Good news for all of us, friends. Two more vaccines and also a drug was added to fight against the COVID-19. We are seeing that now again the Omicron cases or the COVID cases are being increased. So please do take care, friends. So ippadu varaku India lo manaki Covishield, Covaxin and Sputnik 5. సో ఈ వ్యాక్సినేషన్స్ మాత్రమే అలౌ చేశారు. బట్ నౌ 2 more vaccines కూడా యాడ్ అయ్యాయి. దట్ ఈస్ కార్బీవాక్స్ అండ్ కోవోవాక్స్. సో ఇది కార్బీవాక్స్ అనేది హైదరాబాద్ బేస్డ్ బయాలజికల్ ఈ ప్రోటీన్ సబ్ యూనిట్ వ్యాక్సిన్ అంట ఫ్రెండ్స్. అండ్ కోవాక్సిన్ వాజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై Covovax was manufactured by Serum Institute of India, Pune. So ఇది ఒక నానో పార్టికల్ బేస్డ్ వ్యాక్సిన్. సో ఇవి రెండు ఇప్పుడు యాడ్ ఆన్ అయ్యాయి. లైక్ apart from these two can also be given as a vaccinations. And ఒక న్యూ డ్రగ్ కూడా యాడ్ చేశారు. దట్ ఈస్ కాల్డ్ as Molnupiravir. సో ఇది యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు అప్రూవ్ చేశారు. And it is a promising drug for who are having the mild symptoms and moderate disease of COVID-19 or something flu. So this is a drug and these are two vaccines added to our COVID-19 shield. And next certain miscellaneous topics andi, like Israel airstrike hit Syria's Latakia port. So manaki question ela ravachu, Latakia port was recently seen in news belongs to which of the following country? Then you have to know it is Syria. You can see here, this is a port, Latakia port. Very important. And Tamil Nadu Chief Minister garu oka new scheme ni launch chesaru, that is called as Meendam Manjappi scheme. Very important andi, endukante in order to promote cloth bags, like manam క్లైమేట్ చేంజ్ ని ఓవర్కమ్ చేయడానికి ఫస్ట్ ప్లాస్టిక్ యూసేజ్ ని తక్కువ చేస్తూ ఉండాలి. పాలిథిన్ బ్యాగ్స్ అనేది మోస్ట్ కాంట్రవర్షియల్ ఇష్యూ ఫ్రెండ్స్. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి క్లాత్ బ్యాగ్స్ ని ప్రమోట్ చేస్తూ అండ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ని డిస్కరేజ్ చేయాలి అనేది ఒక మోటోతోని ఈ మీండం మంజప్పై స్కీమ్ అనేది అనౌన్స్ చేశారు. దిస్ స్కీమ్ బిలాంగ్స్ టు తమిళనాడు. అండ్ 2019 January 1st నుంచే లైక్ డిఫరెంట్ 14 types of different plastics were like completely వాటి production, usage, storage and distribution was completely banned in Tamil Nadu. So definitely they have to promote the cloth bags. Even please do guys, you also whenever you go to any store market to bring the groceries or the vegetables, please promote the cloth bags.